గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు ఆల్కేన్లు సంతృప్త హైడ్రోకార్బన్లలో ఉన్న ఆల్కేన్ల గురించి చదువుకుందాం. ఆల్కేన్ల సాధారణ ఫార్ములా CnH2n+2. సాధారణంగా ఆల్కేన్లు పెట్రోలియం సంబంధిత పదార్థాలలో లభిస్తాయి. వీటిని అంశిక స్వేదనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే విధానంలో శుద్ధి చేసి పెట్రోలియం నుంచి పొందవచ్చు. వీటిని ఒక ఆల్కేన్ నుంచి ఇంకో ఆల్కేన్ను బాయిలింగ్ పాయింట్ అంటే వాటి బాష్పీభవన స్థానం నుంచి మనం వేరు చేయొచ్చు. అదేవిధంగా ఈ ఆల్కేన్లు అనేక కర్బన పదార్థాలకు ముఖ్యమైన అటువంటి ముడి పదార్థాలు. అంటే వీటి నుండే ఇతర కర్బన పదార్థాలు ఆల్కీన్లు కానీ, ఆల్కైన్లు కానీ, ఆల్కైల్ హ్యాలైడ్లు కానీ, ఆల్కహాల్లు కానీ ఇట్లా రకరకాల కర్బన పదార్థాలకు వీటిని ముడి పదార్థాలుగా, అంటే వీటి నుండే ఇతర కర్బన పదార్థాలను మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. వీటి సాధారణ ఫార్ములా CnH2n+2. CnH2n+2. N అనగా 1, 2, 3, 4 ఇట్లా ఏవైనా కార్బన్ల సంఖ్యను రాసుకోవచ్చు. వీటిలో N స్థానంలో 1ని ప్రతిక్షేపిస్తే మీథేన్, 2ను ప్రతిక్షేపిస్తే C2H6 అనే ఫార్ములాతో ఈథేన్, 3ను ప్రతిక్షేపిస్తే ప్రోపేన్లు ఏర్పడతాయి. వీటికి సంబంధించినటువంటి అంశాలను మీరు ఇంటర్మీడియట్లో బాగానే చదువుకుంటారు. ఈ పాఠంలో ప్రధానంగా మనం ఆల్కేన్లను ఏ విధంగా తయారు చేస్తారు, ఆల్కేన్లు పాల్గొనే రసాయన చర్యల గురించి చదువుకుందాం. మొట్టమొదట ఆల్కేన్లను తయారు చేసే పద్ధతులు. చాలా రకాలైనటువంటి రసాయన చర్యల ద్వారా మనం ఆల్కేన్లను తయారు చేయొచ్చు. కానీ వీటిలో గ్రిగ్నార్డ్ కారకాన్ని జల విశ్లేషణ చేయడం ద్వారా ఆల్కేన్ను తయారు చేయడం ఎట్లా అనేది చూద్దాం. మనకున్నది సిలబస్లో అది. హైడ్రాలిసిస్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ కారకం అనగా ఏంటి? RMgX అంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. ఆల్కైల్ అంటే ఏదైనా ఆల్కైల్ గ్రూప్ని తీసుకోవచ్చు. మిథైల్, ఈథైల్, ప్రొపైల్ ఇలాంటి ఆల్కైల్ హ్యాలైడ్లు తీసుకోవచ్చు. హాలోజన్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటివి. మరి ఈ గ్రిగ్నార్డ్ కారకాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే, ఒక ఆల్కైల్ హ్యాలైడ్ను మెగ్నీషియం లోహంతో కలిపి పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తారు. ఒక ఆల్కైల్ హ్యాలైడ్ను మెగ్నీషియం లోహంతో పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తే అప్పుడు గ్రిగ్నార్డ్ కారకం ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అణువును నీటితో కానీ ఆల్కహాల్తో కానీ చర్య జరిపిస్తే అప్పుడు ఆల్కేన్లు తయారవుతాయి. నీటితో లేదా ఆల్కహాల్తో గ్రిగ్నార్డ్ కారకాన్ని చర్య జరిపించగా ఆల్కేన్లు ఏర్పడతాయి. దీంట్లో ఈ ఈక్వేషన్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం. గ్రిగ్నార్డ్ కారకం ఆల్కైల్ హ్యాలైడ్ను తీసుకొని మెగ్నీషియంతో కలిపి తయారు చేయొచ్చు గ్రిగ్నార్డ్ కారకాన్ని. ఈ గ్రిగ్నార్డ్ కారకాన్ని అంటే RMgXను నీటితో కనుక చర్య జరిపిస్తే గ్రిగ్నార్డ్ కారకంలో ఉన్నటువంటి MgX అనేది నీటిలో ఉండే OHతో కలిసి, H2Oలో H ఉంటుంది, OH ఉంటుంది కదా, దాంట్లో ఉన్న OHతో కలిసి MgOHXగా పోతుంది. MgX ప్లేస్లో నీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్ కలిస్తే RCH అంటే ఆల్కేన్ తయారవుతుంది. ఇట్లా ఆల్కేన్ను సింపుల్గా ఈ విధంగా తయారు చేయొచ్చు. అదేవిధంగా కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇది
ఇథైల్ బ్రోమైడ్ C2H5 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 అనేది ఇథైల్ బ్రోమైడ్ C2H5Br ఇథైల్ బ్రోమైడ్. ఇది మెగ్నీషియంతో డ్రై ఈథర్ అంటే పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తే ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అనేది తయారవుతుంది. దాన్ని నీటితో జల విశ్లేషణ చేస్తే ఈథేన్ తయారవుతుంది. ఇది గ్రిగ్నార్డ్ కారకం నుంచి తయారు చేయాల్సినటువంటి విషయం. అయితే ఈ గ్రిగ్నార్డ్ కారకం నుండి మనం నీటితో జల విశ్లేషణనే కాకుండా RNH2 అంటే అమైన్. RNH2 అంటే ఏంది? అమైన్. ఈ అమైన్తో కూడా గ్రిగ్నార్డ్ కారకాన్ని చర్య జరిపిస్తే మనకు ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. ఎట్లా అంటే చూడండి. RMgX అంటే గ్రిగ్నార్డ్ కారకం, RNH2 అంటే అమైన్, ప్రైమరీ అమైన్. దీంతో చర్య జరిపిస్తే ఈ NH2MgX రెండు కలుస్తాయి. NH2MgX రెండు కలుస్తాయి. MgNHRX అవుతుంది. ఓకే. NH2లోంచి H ఒక H వచ్చి R కలిస్తే RH. అదేవిధంగా RMgX గ్రిగ్నార్డ్ కారకం H2Oతో చర్య జరిపిన ఇంతకుముందు చూసినాం మనం. H2Oలోంచి OH MgX కలిసి MgOHX అవుతుంది. H వచ్చి R కలిస్తే RH అవుతుంది. అదేవిధంగా గ్రిగ్నార్డ్ కారకం ఆల్కహాల్ ROHతో కనుక చర్య జరిపిన సేమ్ ఇదే పరిస్థితి. OH MgX రెండు కలిస్తే Mg OH కాదు OR MgX. OR అంటే ఆల్కాక్స్. ఇది కలిసి H వచ్చి ఆల్కైల్ గ్రూప్ కలుస్తుంది RH. కలిస్తే అప్పుడు ఆల్కేన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇది సెకండరీ ఎమైన్. R2NH అనేది సెకండరీ ఎమైన్. సెకండరీ ఎమైన్తో కూడా గ్రిగ్నార్డ్ కారకం చర్య జరిపితే ఆల్కేన్ ఏర్పడుతుంది. దీంట్లో సెకండరీ ఎమైన్లో ఉన్న హైడ్రోజన్ కూడా గ్రిగ్నార్డ్ కారకంలోని ఆల్కైల్ గ్రూప్తో కలిసి ఆల్కేన్ ఏర్పరుస్తుంది. మిగిలింది R2NMgX. అంటే ఈ గ్రిగ్నార్డ్ కారకంలో ఆల్కైల్ గ్రూప్ పైన అంటే RMgXలో R పైన నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ నెగటివ్ ఛార్జు వీటిలో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ హైడ్రోజన్ H+ని తీసుకుంటుంది. తీసుకొని ఆల్కేన్ ఏర్పరుస్తుంది. ఈ విధంగా గ్రిగ్నార్డ్ కారకం నుండి జల విశ్లేషణ ద్వారా ఆల్కహాల్తో చర్య జరిపించడం ద్వారా మనం ఆల్కేన్ను తయారు చేయొచ్చు. ఇక్కడ మెకానిజం మీకు క్లారిటీగా ఉంది. ఇక్కడ చూడండి. గ్రిగ్నార్డ్ కారకం RMgXలో ఆల్కైల్ గ్రూపు మెగ్నీషియం మధ్య ఉన్నటువంటి బంధం అసమవిచ్ఛిత్తి చెంది అది R- అవుతుంది. R- మెకానిజం. ఈ R- నీటి అణువులో మనకు తెలుసు కదా, H2Oలో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ మధ్య ఉన్న బంధం ఆక్సిజన్ అయిపోతే ఇది ఆల్కహాల్ ఇచ్చింది. ఆల్కహాల్ H2Oలో కూడా ఇదే విధంగా జరుగుతుంది చర్య. ఆల్కహాల్తో చర్య జరిపితే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఏం చేస్తుంది? తనకున్న బంధాన్ని ఆక్సిజన్కి ఇచ్చేసి ఇది R+ అవుతుంది. ఈ R+ వచ్చి RMgXలో ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్తో చర్య జరిపితే RR అంటే కూడా ఆల్కేనే. అంటే ఇట్లా నీటి సమక్షంలో గ్రిగ్నార్డ్ కారకాన్ని జల విశ్లేషణ చేసి ఆల్కేన్ను తయారు చేయొచ్చు. అదేవిధంగా ఆల్కహాల్తో కూడా గ్రిగ్నార్డ్ కారకం చర్య జరిపినప్పుడు ఈ విధంగా ఆల్కహాల్లోని ఆల్కైల్ గ్రూపు ఆక్సిజన్కు తన బంధాన్ని ఇచ్చేసి అది R+ అవుతుంది. R+ గ్రిగ్నార్డ్ కారకంలో ఉన్న ఆల్కైల్ గ్రూప్ రెండు కలిస్తే RR అంటే కూడా ఆల్కేనే. ఇది ఆల్కహాల్ ద్వారా గ్రిగ్నార్డ్ కారకం నుండి ఆల్కేన్ను తయారు చేయడం. నెక్స్ట్
ఆల్కేన్లను తయారు చేసే రెండవ పద్ధతి. ఆల్కేన్లను తయారు చేసే రెండవ పద్ధతి అదేంటంటే కోల్బే సంశ్లేషణం. ఏంటి? కోల్బే సంశ్లేషణము. ఈ కోల్బే సంశ్లేషణంలో కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క సోడియం లవణాన్ని నీటిలో కరిగించి జల విశ్లేషణ చేస్తే అప్పుడు ఆల్కేన్లు తయారవుతాయి. అంటే కార్బాక్సిలిక్ ఆమ్లాల సోడియం లవణాన్ని నీటిలో కరిగించి విద్యుత్ విశ్లేషణ చేస్తే అప్పుడు ఆల్కేన్లు తయారవుతాయి. దాన్నే ఇక్కడ మనం చూస్తున్నాం RCOONA. అంటే ఇదొక కార్బాక్సిలిక్ ఆమ్లాల సోడియం లవణం. దీన్నే సోడియం కార్బాక్సిలేట్ అంటాం. ఈ సోడియం కార్బాక్సిలేట్ను నీటిలో కరిగించి ఏర్పడిన ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ ఘటంలో తీసుకొని విద్యుత్తును పంపిస్తే అప్పుడు క్యాథోడ్ వద్ద ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. క్యాథోడ్ వద్ద ఆల్కేన్. ఇక్కడ RR అంటే క్యాథోడ్. అంటే 2 అణువుల సోడియం లవణంలో ఉండే 2 ఆల్కైల్ గ్రూపులు కలిసి ఒక ఆల్కేన్ను ఏర్పరుస్తాయి. CO2 కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. 2 సోడియంలు నీటిలో ఉన్నటువంటి OHలు 2 కలిస్తే NaOH ఏర్పడుతుంది. నీటిలో ఉండే హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ వాయువులేమో యానాడ్ దగ్గర విడుదలైతే ఆల్కేన్లు క్యాథోడ్ వద్ద ఏర్పడతాయి. ఇది కోల్బే సంశ్లేషణం. అంటే కార్బాక్సిలిక్ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాన్ని కూడా వాడచ్చు. నీటిలో కరిగించి ఏర్పరిచినటువంటి ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేస్తే క్యాథోడ్ దగ్గర ఆల్కేన్లు ఏర్పడతాయి. ఓకే, దీనికి సంబంధించిన చర్యా విధానము ఈ చర్యలో ఉంది చూడండి. దీంట్లో సోడియం ఎసిటేట్ అనేది కార్బాక్సిలిక్ ఆమ్లాల సోడియం లవణం తీసుకొని నీటిలో కరిగించి జల విశ్లేషణ చేస్తే 2 CH3లు కలిసిపోయి ఆల్కేన్ C2H6 ఆల్కేన్ అనేది ఏర్పడింది. ఓకే, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ అది అక్కడనే ఏర్పడింది. ఓకే, ఈ చర్యలో యానోడ్ దగ్గర జరిగే చర్యలు చూడండి. యానోడ్ దగ్గర ఆల్కేన్ ఏర్పడుతుంది. దీంట్లో ఏం జరిగింది? ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల సోడియం లవణం లేదా సోడియం ఎసిటేట్ను దీంట్లో జల విశ్లేషణ చేసినప్పుడు ఎసిటేట్ అయాన్లు వస్తాయి. CH3COO- వీటిని ఎసిటేట్ అయాన్లు అంటాం. Na+లు విడిపోతాయి. విడిపోతుంది. ఓకేనా? సోడియం ఎసిటేట్ను జల ద్రావణాన్ని జల విశ్లేషణ చేస్తే ఎసిటేట్ అయాన్లు మరియు సోడియం అయాన్లుగా విడిపోతాయి. విడిపోయిన ఎసిటేట్ అయాన్లు ఏం చేస్తాయి అంటే యానోడ్ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ అంటే మొత్తం 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి ఇట్లా వీటిని ఏర్పరుస్తాయి. 2 ఒక్కొక్క ఎలక్ట్రాన్ కోల్పోయి దీన్ని ఏర్పరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ని ఏర్పరుస్తాయి. ఓకే, ఈ ఫ్రీ రాడికల్లో ఏం జరుగుతుందంటే ఈ ఫ్రీ రాడికల్లో CH3కి CO కు మధ్య ఉన్నటువంటి బంధం సమవిచ్ఛితి చెంది 2 మిథైల్ రాడికల్ ఏర్పడతాయి. ఇవి 2 మిథైల్ రాడికల్ 2CH3 రాడికల్స్. ఈ మిథైల్ రాడికల్లు మరియు కార్బన్ డైఆక్సైడ్ 2 CO2లు ఏర్పడతాయి.
ఆ 2 మిథైల్ రాడికల్లు ఏం చేస్తాయి అంటే 2 మిథైల్ రాడికల్లు ఒకదానితో ఒకటి కలిసిపోయి కింద వంతురని ఈథేన్ ఆల్కేన్ ఏర్పడుతుంది. ఇది యానోడ్ దగ్గర జరిగే చర్యలు. అంటే ఎసిటేట్ అయాన్లు యానోడ్ వద్ద ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ను కోల్పోయి స్వేచ్ఛా ప్రాతిపదికలను ఏర్పరిచి తర్వాత మిథైల్ రాడికల్లను ఏర్పరిచి చివరగా ఈథేన్ అనే ఆల్కేన్ను ఏర్పరుస్తుంది. తర్వాత క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే క్యాథోడ్ దగ్గర నీటిలో ఉండే H2O మరియు అది OH మైనస్ H ప్లస్గా విడిపోతుంది. H ప్లస్ అయాన్లన్నీ కూడా హైడ్రోజన్ వాయువుగా మారుతాయి. OH మైనస్ అయాన్లు ఈ చర్యలో విడుదలైన Na ప్లస్ అయాన్లతో కలిసి OH మైనస్ Na ప్లస్ రెండు కలిసి NaOHగా విడుదలైతాయి. ఈ స్లైడ్లో లేదు, ఇది అబ్జర్వ్ చేయండి. సోడియం హైడ్రాక్సైడ్ని ఏర్పరుస్తుంది. ఈ సోడియము ఈ OH మైనస్ రెండు కలిసి సోడియం హైడ్రాక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఇట్లా కోల్బే విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా యానోడ్ వద్ద ఆల్కేన్లను తయారు చేయొచ్చు. నెక్స్ట్, ఆల్కేన్ల యొక్క రసాయన ధర్మాలు. ఆల్కేన్ల యొక్క రసాయన ధర్మాలు. ఆల్కేన్లు సాధారణంగా స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటాయి. ఆల్కేన్లు సాధారణంగా స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. ఉదాహరణకు స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్య అంటే ఏంటి? ఒక స్వేచ్ఛా ప్రాతిపదికను వేరొక స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపించగా జరిగే చర్యలను స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్యలు అని పిలుస్తారు. ఒక స్వేచ్ఛా ప్రాతిపదికను ఇంకొక స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపిస్తే జరిగే చర్యలనే స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్యలు అంటాం. ఓకే, ఇక్కడ మీథేన్ను క్లోరిన్తో కొంత ఉష్ణోగ్రత సమక్షంలో కానీ లేదా అతినీల లోహిత కాంతి సమక్షంలో కానీ చర్య జరిపిస్తే మిథైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. మిథైల్ క్లోరైడ్ మరియు HCl. దీంట్లో కార్బన్కు క్లోరిన్కు మధ్య ఉన్న బంధం విడిపోతుంది. కొత్తగా హైడ్రోజన్కు క్లోరిన్కు మధ్య ఉన్నటువంటి బంధం ఏర్పడుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా క్లోరిన్కు మధ్య బంధం విడిపోతుంది. అట్లే కార్బన్కు క్లోరిన్ మధ్య ఉన్న బంధం కూడా విడిపోతుంది. కానీ ఇది మనకు చర్యా విధానంలో పూర్తిగా తెలుస్తుంది. చర్యా విధానాన్ని పరిశీలిద్దాం. అయితే దీని చర్యా విధానాన్ని పరిశీలిస్తే ఇది ఈ స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్య మొత్తం 3 దశల్లో జరుగుతుంది. ఒకటి చర్య ఆరంభక దశ. చర్య ఆరంభక దశలో ఏం జరుగుతుంది అంటే ఈ చర్యలో ఉన్న క్లోరిన్ అణువు ఏం చేస్తుంది?
చర్యలో ఉన్న క్లోరిన్ అణువు ఏం చేస్తుంది అంటే మొదటి దశలో ఏం జరుగుతుందంటే చర్యలో ఉన్న క్లోరిన్ అణువు ఈ క్లోరిన్ అణువు సమవిచ్ఛిత్తి చెందుతుంది. సమవిచ్ఛిత్తి చెందడం వల్ల రెండు క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. ఇట్లా దీన్నే స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్య యొక్క ఆరంభ దశ అంటాం. అంటే ఈ చర్యలో పాల్గొంటున్నటువంటి క్లోరిన్ అణువు అతినీల లోహిత కాంతి సమక్షంలో సమవిచ్ఛిత్తి చెంది రెండు క్లోరిన్ రాడికల్స్ను ఏర్పరుస్తుంది. ఇట్లా రెండు క్లోరిన్ రాడికల్స్ను ఏర్పరుస్తుంది. రెండు క్లోరిన్ రాడికల్స్ ఏర్పడిన తర్వాత ఈ రెండింటిలో ఒక క్లోరిన్ రాడికల్ చర్యలో మీథేన్ ఉంది కదా, మీథేన్తో ఈ విధంగా చర్యలో పాల్గొంటుంది. చూడండి, ఇక్కడ మీథేన్తో ఎట్లా చర్యలో పాల్గొంటుంది అంటే క్లోరిన్ రాడికల్ కాబట్టి ఇది ఏ అణువుతో చర్యలో పాల్గొంటే ఆ అణువులో కూడా సమవిచ్ఛిత్తి జరుగుతుంది. సమవిచ్ఛిత్తి జరిగితే రాడికల్స్ ఏర్పడతాయి, స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ చర్య ఆరంభ దశలో ఏర్పడినటువంటి రెండు క్లోరిన్ రాడికల్లో ఒక క్లోరిన్ రాడికల్ ఏం చేస్తుంది అంటే ఒక మీథేన్ అణువుతో చర్య జరిపినప్పుడు ఈ క్లోరిన్ రాడికల్ వల్ల మీథేన్లో ఉన్నటువంటి ఒక కార్బన్ హైడ్రోజన్ బంధం కూడా సమవిచ్ఛిత్తి చెందుతుంది. సమవిచ్ఛిత్తి చెందితే ఒకటి మిథైల్ రాడికల్, సమవిచ్ఛిత్తి అంటే ఏంటి, బంధంలో ఉన్న రెండు ఎలక్ట్రాన్లలో ఒక్కొక్క పరమాణువుకు ఒక్కొక్కటి వచ్చే విధంగా జరిగే విచ్ఛిత్తినే సమవిచ్ఛిత్తి అంటాం. ఆ మీథేన్తో క్లోరిన్ రాడికల్ చర్య జరపడం వల్ల మీథేన్లో ఉన్న కార్బన్ హైడ్రోజన్ మధ్య ఉండే బంధం సమవిచ్ఛిత్తి చెందడం వల్ల ఒక మిథైల్ రాడికల్ వస్తుంది. ఈ క్లోరిన్ రాడికల్ ఆ బంధ విచ్ఛిత్తిలో ఏర్పడినటువంటి హైడ్రోజన్ రాడికల్తో కలిసి HClని ఏర్పరుస్తుంది. ఏర్పరిచిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఆ మిథైల్ రాడికల్ రెండవ దశలో ఇంకొక క్లోరిన్ అణువుతో చర్యలో పాల్గొంటుంది. ఇంకొక క్లోరిన్ అణువుతో చర్యలో పాల్గొనడం వల్ల మిథైల్ రాడికల్ వల్ల ఆ క్లోరిన్ అణువులో కూడా సమవిచ్ఛిత్తి జరుగుతుంది. ఇక్కడ జరిగింది చూడండి, సమవిచ్ఛిత్తి జరిగితే ఇక్కడ కూడా రెండు క్లోరిన్ రాడికల్లు ఏర్పడతాయి. ఆ రెండు క్లోరిన్ రాడికల్లో ఒకటి మిథైల్ రాడికల్తో చర్య జరిపి మిథైల్ క్లోరైడ్ను ఏర్పరుస్తుంది. ఒకటి ఏం చేస్తుంది, మిథైల్ రాడికల్తో చర్య జరిపి మిథైల్ క్లోరైడ్ను ఏర్పరుస్తుంది. ఇంకొకటి ఏంది, క్లోరిన్ రాడికల్. ఈ క్లోరిన్ రాడికల్ ఏం చేస్తుంది, మళ్ళీ దీంట్లో మొదటి దశలో జరిగినట్టు ఇంకొక మీథేన్ అణువు, అంటే ఈ చర్యలో అనేక మీథేన్ అణువులు ఉంటాయి కాబట్టి ఈ క్లోరిన్ రాడికల్ ఇంకొక మీథేన్ అణువుతో కూడా చర్య జరిపి అది మళ్ళీ మిథైల్ రాడికల్ని ఏర్పరిచి ఆ మిథైల్ రాడికల్ మళ్ళీ ఒక క్లోరిన్ అణువుతో చర్యలో పాల్గొని చివరికి మిథైల్ క్లోరైడ్ని ఏర్పరుస్తాయి. అంటే చర్యలో ఉన్న అనేక అణువులు కూడా అన్ని అణువులు కూడా చర్యలో పాల్గొనేటట్లు ఈ చర్య చేస్తుంది. అందుకే దీన్ని చైన్ ప్రొపగేషన్ రియాక్షన్ అని పిలుస్తాం. అంటే శృంఖల వృద్ధి దశ, అంటే ఇది ఒక చైన్ రియాక్షన్ కావడానికి ఈ సెకండ్ స్టెప్పే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అది ఈ సెకండ్ స్టెప్ వల్లనే ఈ స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్య అనేది ఒక శృంఖలాత్మకంగా జరుగుతుంది. దానికి కారణం ఈ రెండవ దశ. ఓకే, అందుకే దీన్ని చైన్ ప్రొపగేషన్
స్టెప్ లేదా శృంఖల వృద్ధి దశ అని పిలుస్తాం. శృంఖల వృద్ధి దశ. మరి ఎప్పుడు చర్య ఆగిపోతుంది అంటే చర్యలో ఏర్పడినటువంటి ఏవైనా రెండు రాడికల్స్ చర్యలో ఏర్పడిన ఏవైనా రెండు రాడికల్స్ అంటే ఏమేమి ఏర్పడుతున్నాయి ఈ చర్యలో రాడికల్స్? ఒకటి క్లోరిన్ రాడికల్ ఏర్పడవచ్చు, ఒకటి మిథైల్ రాడికల్ ఏర్పడవచ్చు. ఈ రెండు ఒకదానితో ఒకటి చర్యలో పాల్గొన్నా సరే, లేకపోతే రెండు క్లోరిన్ రాడికల్లు చర్యలో పాల్గొన్నా సరే, రెండు మిథైల్ రాడికల్లు చర్యలో పాల్గొన్నా సరే చర్య పూర్తయిపోతాయి. ఒక రాడికల్ ఒక అణువు చర్య జరిగితేనేమో చర్య ఇంకా జరుగుతూనే ఉంటుంది. రాడికల్కు అణువు చర్య జరిపింది లేదా అణువు ఎదురైంది అంటే చర్య మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రెండు రాడికల్స్ కనుక ఒకదాన్ని ఒకటి కలిసినాయి అనుకోండి, అప్పుడు చర్య పూర్తవుతుంది. ఆ దశను చర్య అంతిమ దశ అని పిలుస్తాం. దాన్నే టర్మినేషన్ స్టెప్ అని పిలుస్తాం. టర్మినేషన్ స్టెప్ అంటే ఈ చర్య ఎట్లా జరుగుతుంది? 3 దశల్లో జరుగుతుంది చర్య విధానం చూస్తే. ఒకటి చర్య ఆరంభ దశ, చర్య వృద్ధి దశ, చర్య అంతిమ దశ. ఆరంభ దశలో చర్యలో ఉన్నటువంటి క్లోరిన్ అణువు సమవిచ్ఛిత్తి చెందడం వల్ల, సూర్యకాంతి సమక్షంలో సమవిచ్ఛిత్తి చెందడం వల్ల రాడికల్స్ ఏర్పడతాయి. ఈ రాడికల్సే ఇంపార్టెంట్ చర్యకు. ఈ రాడికల్లలో ఒకటి ఏం చేస్తుంది? ఒక మీథేన్ అణువుతో చర్య జరిపి దాన్ని రాడికల్గా మారుస్తుంది. దాన్ని కూడా ఏం చేస్తుంది? రాడికల్గా మారుస్తుంది. ఆ మిథైల్ రాడికల్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకొక క్లోరిన్ అణువుతో చర్య జరిపి మిథైల్ క్లోరైడ్ని ఏర్పరుస్తుంది. ఇట్లా చర్యలు 1 by 1 జరగడం వల్ల చర్యలో ఉన్న అన్ని అణువులు పాల్గొంటాయి. ఎప్పుడైతే రెండు రాడికల్స్ కనుక ఏర్పడతాయో, ఎప్పుడైతే రెండు రాడికల్స్ ఎదురుపడతాయో అప్పుడు చర్య ముగిసిపోతుంది. దాన్ని చర్య అంతిమ దశ అని పిలుస్తాం. ఇది స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్య యొక్క చర్య విధానం. అయితే ఈ చర్య హాలోజన్లతో జరిగే చర్య ఎక్కువ. అంటే ఆల్కేన్లు హాలోజన్లతో జరిపే చర్య ఇది. హాలోజన్లు ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. వీటిలో ఫ్లోరిన్తో విస్ఫోటన వేగంతో చర్య జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. ఫ్లోరిన్ అధిక చర్యాశీలత కలిగినటువంటి మూలకం కాబట్టి అది ఏ ఆల్కేన్ అనేది దానికి సంబంధం లేదు, చర్య ఫాస్ట్గా జరుపుతుంది. కానీ అదే క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ చాలా తక్కువ. ఆల్కేన్లతో చర్య జరిపేది ఆ అయోడిన్ చాలా తక్కువ, అది అంత స్థిరంగా చర్య జరపదు. హాలోజన్లలో బాగా చర్య జరిపేవి ఏవంటే రెండే మూలకాలు ఆల్కేన్లతో, క్లోరిన్, బ్రోమిన్. అయితే మనకు రకరకాల ఆల్కేన్లు ఉన్నాయి. శృంఖల ఆల్కేన్లు, శృంఖల అంటే సరళ శృంఖల ఆల్కేన్లు అంటే స్ట్రైట్ చైన్. ఇప్పుడు ఉదాహరణకు బ్యూటేన్ని తీసుకున్నాం అనుకోండి. బ్యూటేను ఇది నార్మల్ బ్యూటేన్, ఇదేమో ఐసో బ్యూటేన్. దీంట్లో రకరకాల కార్బన్లు ఉన్నాయి. కార్బన్లు ఎన్ని రకాలు? ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్. వాటిపైన ఉన్నటువంటి హైడ్రోజన్లనే మనం ప్రైమరీ హైడ్రోజన్, సెకండరీ హైడ్రోజన్, టెర్షరీ హైడ్రోజన్ అని చెప్తాం. మరి ఈ హాలోజన్లు చర్య జరిపేది ఆ హైడ్రోజన్ల దగ్గరనే, ఆల్కేన్లలో ఉన్నటువంటి హైడ్రోజన్ల దగ్గరనే. సో జనరల్గా మరి క్లోరిన్, బ్రోమిన్లనే హాలోజన్లలో తీసుకుంటే మరి ఏది క్లోరిన్ ఎట్లా చర్య జరుపుతుంది, లేదా బ్రోమిన్ ఇది ఎట్లా చర్య జరుపుతుంది అని ఒకసారి పరిశీలిద్దాం. మొదట ఎన్-బ్యూటేను క్లోరిన్తో చర్య జరిపింది అనుకోండి. ఎన్-బ్యూటేన్ ఏం చేసింది చూడండి. ఇక్కడ ఎన్-బ్యూటేన్ ఏం చేసింది? ఈ ప్రైమరీ హైడ్రోజన్ అంటే ఫస్ట్ కార్బన్, దీంట్లో ఉండే ఫస్ట్ కార్బన్ ప్రైమరీ ఒకటే కార్బన్తో బంధించబడేది. ఆ ప్రైమరీ హైడ్రోజన్తో చర్య జరిపి ఆ హైడ్రోజన్ను తీసేసి క్లోరిన్ను చేర్చుకున్నది.
అప్పుడు ఎంత శాతం ఏర్పడింది? అది 28% ఏర్పడింది. అదే రెండవ కార్బన్ పైన ఉన్న రెండవ కార్బన్ పైన కూడా ఇది చర్య జరపవచ్చు. రెండవ కార్బన్ ఏంది? సెకండరీ కార్బన్. అది 2 కార్బన్లతో దానికి బంధం ఉంది, అటొకటి ఇటొకటి. అక్కడ కూడా బంధాన్ని, అది కూడా అక్కడ చర్య జరపవచ్చు. క్లోరిన్ చర్య జరిపితే అప్పుడు ఏర్పడినది చూడండి. ఇది 28% ఉంటే ప్రైమరీ హైడ్రోజన్తో లేదా ప్రైమరీ కార్బన్ పైన చర్య జరిపితే సెకండరీ కార్బన్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? 72% ఏర్పడింది. 72% ఏర్పడింది. అంటే ఎక్కువ ఏది ఏర్పడింది? సెకండరీ హైడ్రోజన్ దగ్గరనే లేదా సెకండరీ కార్బన్ దగ్గర ఎక్కువ చర్య జరిగింది. అంటే క్లోరిన్ ఈ విధంగా ప్రైమరీ కంటే సెకండరీ కార్బన్ దగ్గర లేదా సెకండరీ హైడ్రోజన్ల దగ్గర బాగా చర్య జరుపుతుంది. అదే ఒకవేళ ఇది చూడండి, ఐసోబ్యూటేన్. దీంట్లో ఒక టర్షరీ కార్బన్ ఉంది, ఒక ప్రైమరీ ఉంది. ఇదొక ప్రైమరీ. దీంతో కూడా చర్య జరిపితే చూడండి, క్లోరిన్ ఏం చేసింది? 64% ప్రైమరీ కార్బన్ దగ్గర చర్య జరిపింది ఐసో. అదే 36% టర్షరీ కార్బన్ దగ్గర చర్య జరిపింది. అంటే దాదాపు సమానంగా కాదు, కానీ రెండిటితో కూడా ఇది బాగానే చర్య జరుపుతుందని తెలుస్తుంది. అదే బ్రోమిన్ను తీసుకోండి, చాలా తేడా ఉంచండి. బ్రోమిన్లో నార్మల్ బ్యూటేన్తో బ్రోమిన్ చర్య జరిపినప్పుడు ప్రైమరీ హైడ్రోజన్ దగ్గర బ్రోమిన్ చర్య జరిపినప్పుడు ఏర్పడిన పదార్థం ఆల్కైల్ హ్యాలైడ్ ఎంత ఉంది? జస్ట్ 2%. అదే సెకండరీ హైడ్రోజన్ దగ్గర చర్య జరపడం ఎంత ఏర్పడింది? 98% ఏర్పడింది. 98%. అంటే క్లోరిన్ కంటే దీనికి సెలెక్టివిటీ ఎక్కువ, వర్ణాత్మకత ఎక్కువ. క్లోరిన్ కొంత బాగానే చర్య జరుపుతుంది, ప్రైమరీ అయినా సెకండరీ అయినా. క్లోరిన్ కొంత ప్రైమరీ అయినా సెకండరీ అయినా టర్షరీ అయినా కానీ కొద్దిగా బాగానే చర్య జరపగలుగుతుంది. కానీ బ్రోమిన్ దగ్గరకు వచ్చేసరికి అది ప్రైమరీ కంటే సెకండరీతోనే బాగా చర్య జరిపే అవకాశం ఉంది. అంటే దానికి సెలెక్టివిటీ ఎక్కువ, అంటే ఎక్కువ స్థిరమైన పదార్థాన్ని ఏర్పరచాలి. ఎందుకంటే ప్రైమరీ కంటే సెకండరీ స్థిరం, సెకండరీ కంటే టర్షరీ పదార్థం స్థిరం ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వాటి యొక్క స్థిరత్వాన్ని మనం ప్రేరేపక ప్రభావం ద్వారా చెప్పొచ్చు. అంటే క్లోరిన్ బ్రోమిన్లో ఎక్కువ వర్ణాత్మకత కలిగింది లేదా ఎక్కువ సెలెక్టివిటీ కలిగింది ఏది అంటే బ్రోమిన్. అదే బాగా చర్యలో పాల్గొనే కార్బన్ ఏది అంటే ప్రైమరీ కంటే సెకండరీ, సెకండరీ కంటే టర్షరీ. ఇక్కడ చూడండి, బ్రోమిన్ ఉన్నప్పుడు చూడండి, ఐసోబ్యూటేన్లో టర్షరీ కార్బన్ దగ్గర బ్రోమిన్ చర్య జరపడం అనేది 99% ఉంది. అంటే క్లోరిన్ అన్న కొద్దిగా 36% ఏర్పరుస్తుంది. ప్రైమరీ అంటే క్లోరిన్ ప్రైమరీ టర్షరీతో దాదాపు బాగానే చర్య జరపగలుగుతుంది. కానీ బ్రోమిన్ చర్య జరుపుతలేదు, ప్రైమరీ అస్సలు చర్య జరుపుతలేదు. ట్రేస్ వెరీ లెస్ అమౌంట్ అన్నట్టు. బ్రోమిన్ టర్షరీతో బాగా చర్య జరుపుతుంది. వీటిని వర్ణాత్మకత అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ప్రోపేన్తో బ్రోమిన్ చర్య, క్లోరిన్ చర్య చూడండి. సో ప్రోపేన్లో 2 రకాల కార్బన్లు ఉన్నాయి, ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ. ప్రైమరీ కార్బన్ దగ్గర చర్య జరిపితే 3% ఏర్పడ్డది పదార్థం. సెకండరీ కార్బన్ దగ్గర చర్య జరిపినప్పుడు 97% ఏర్పడ్డది. అదే క్లోరిన్ తీసుకున్నారు అనుకోండి, ఇది ప్రైమరీ అయినా సెకండరీ అయినా దాదాపు బాగానే చర్య జరపగలిగింది. ఎందుకు అంటే క్లోరిన్కు చర్యాశీలత కొంత ఎక్కువ, ఉన్నది బాగా చర్య జరుపుతుంది అని అర్థం. అయితే ఈ సెలెక్టివిటీని ఎట్లా కనుక్కోవాలి? సెలెక్టివిటీని అనేది ఇక్కడ 55%, 45% అంటున్నాం కదా. ఈ సెలెక్టివిటీని ఎట్లా కనుక్కోవాలి అంటే దీనికి ఒక ఫార్ములా లాగుంది. ఇక్కడ ప్రోపేన్ను తీసుకున్నాం.
ప్రోపేన్ను తీసుకున్నాం ఇంతకుముందే 2 క్లోరోప్రోపేన్ 1 క్లోరోప్రోపేన్ ఒకటి 55% ఒకటి 45%. దీన్ని ఎట్లా మనం చేయాలి అంటే 2 chloropropan is favored over 1 chloropropan by fact 55/45. అంటే 2 chloropropan 55%, 1 chloropropan 45% చర్య జరిపింది కాబట్టి 55/45 చేస్తే 1.22 వస్తుంది. అంటే 1.22 టైమ్స్ ఎక్కువ అని చెప్పొచ్చు దాన్ని. 1.22 టైమ్స్ ఎక్కువ. కానీ ఇది కరెక్ట్ సెలెక్టివిటీ కాదు, కానీ మనం ఇక్కడ దీన్ని చెప్పొచ్చు. మరి ప్రోపేన్లో ఎన్ని ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎన్ని సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయి ప్రోపేన్లో అంటే 2 ఉన్నాయి. గ్రీన్ కలర్లో ఉన్నవి సెకండరీ, రెడ్ కలర్లో ఉన్నవి ప్రైమరీ. మొత్తం ఎన్ని ఉన్నాయి? రెడ్ కలర్లో 6, గ్రీన్ కలర్లో 2. అంటే రేషియో ఎంత? 3:1 రేషియో ఉంది. అంటే సెకండరీ ప్రైమరీ రేషియో ఎంత అంటే 3:1 లేదా ప్రైమరీ సెకండరీ రేషియో ఎంత? 3:1. ఇప్పుడు ఇంతకుముందు పర్సంటేజ్ వచ్చినాయి కదా, 55/45 ఇంటూ 3/1. 3/1 అంటే ఏంది? వాటి రేషియో, ఆ హైడ్రోజన్స్ రేషియో చేసేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 3.66. అంటే క్లోరిన్ యొక్క వర్ణాత్మకత ప్రోపేన్ పైన ఎంత అంటే 3.66 టైమ్స్. అంటే సెకండరీ దగ్గర 3.6, ప్రైమరీ కంటే కూడా 3.66 టైమ్స్ ఎక్కువగా చర్య జరుపుతుంది అని అర్థం. ఇట్లా వర్ణాత్మకతను మనం లెక్క కట్టవచ్చు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ దీనికి సంబంధించినవే. ఇక్కడ ఇదొక ప్రోపేన్ అతినీల లోహిత కాంతి సమక్షంలో క్లోరిన్తో చర్య జరిపితే ఏం చేసింది? 55% 2 క్లోరోప్రోపేన్, 45% 1 క్లోరోప్రోపేన్ ఏర్పరిచింది. అంటే వర్ణాత్మకత దాదాపు క్లోరిన్ సమానంగానే ప్రదర్శిస్తుంది దాదాపు. బ్రోమిన్ విషయానికి వస్తే ఎక్కువ సెలెక్టివిటీ ఉంది దీనికి. అంటే 2 బ్రోమోప్రోపేన్ అంటే సెకండరీ కార్బన్ దగ్గర ఇది బాగా ఎక్కువ చర్య జరుపుతుంది ప్రైమరీ కంటే కూడా. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే బ్రోమిన్ ఈజ్ మోర్ సెలెక్టివ్. బ్రోమినేషను చర్యలను రెండింటిని కనుక మనం పరిశీలిస్తే బ్రోమినేషన్ చర్య చాలా సెలెక్టివ్గా జరుగుతుంది. మనం ఆశించినంతటువంటి పదార్థాలు రావు. ఏ పదార్థం రావాలనో ఆ పదార్థమే వస్తుంది. సెకండరీ ఎక్కువ వస్తుంది, టెర్షరీ ఎక్కువ వస్తుంది, ప్రైమరీ చాలా తక్కువ వస్తుంది. అదేవిధంగా బ్రోమినేషన్ రియాక్షన్స్ కెన్ బి వెరీ యూస్ఫుల్ డ్యూ టు దైర్ హై సెలెక్టివిటీ. బ్రోమినేషన్ను మనం చాలా రకాలుగా మనం ఎక్కడ బ్రోమిన్ను ప్రవేశపెట్టాలి చర్యలో అంటే అక్కడ ప్రవేశపెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మిథైల్ సైక్లోహెక్సేన్ పదార్థాన్ని చూస్తే మనం బ్రోమిన్తో కనుక మిథైల్ గ్రూప్ కనెక్ట్ అయిన కార్బన్కు బ్రోమిన్ కలపాలంటే ఈజీ కలపచ్చు. ఎందుకంటే బ్రోమిన్కి సెలెక్టివిటీ ఎక్కువ కాబట్టి. ఇక్కడ ఏముంది? బ్రోమిన్ ఇది టర్షరీ కార్బన్. మిథైల్ ఉన్నటువంటి కార్బన్ ఏది? టర్షరీ కార్బన్ దగ్గర బాగా చర్య జరుపుతుంది కాబట్టి అది అక్కడ చర్య జరుపుతుంది. అది ప్రైమరీతో చర్య జరపదు, సెకండరీతో చర్య జరపదు. ఓకే, ఇట్లా ఇదొక బ్రోమిన్ను ప్రవేశపెట్టాలి, హాలోజన్లలో బ్రోమిన్ను ప్రవేశపెట్టాలంటే మనం ఈ సెలెక్టివిటీని వాడచ్చు. అట్లా ఇక్కడ చూడండి, సెకండ్ ఉదాహరణలో బ్రోమిన్ అతినీల లోహిత కాంతితో చర్య జరిపి ఇదేం చేస్తుంది? ఎక్కడ చర్య జరపచ్చు? ఫస్ట్ ప్రైమరీ, సెకండరీ, టర్షరీ. దీనికి ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, టర్షరీ. కానీ ఎక్కడ చర్య జరుపుతుంది? టర్షరీ దగ్గర. ఎందుకంటే ప్రైమరీ కంటే సెకండరీ స్థిరం, సెకండరీ కంటే టర్షరీ స్థిరం. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బ్యూటేన్లో లాస్ట్ ఎండ్స్ ఏమో ప్రైమరీ, మధ్యలో ఉన్నాయి సెకండరీ. కాబట్టి అది ఖచ్చితంగా ఎక్కడ చర్య జరుపుతుంది? సెకండరీ దగ్గర. ఇట్లా మనం బ్రోమిన్ను మంచి సెలెక్టివ్గా వాడుకోవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. హాలోజన్లలో క్లోరిన్తో పోలిస్తే బ్రోమిన్ యొక్క సెలెక్టివిటీ అనేది చాలా
ఎక్కువ. హాలోజన్లలో క్లోరిన్ యొక్క సెలెక్టివిటీ కంటే కూడా బ్రోమిన్ యొక్క సెలెక్టివిటీ అనేది చాలా ఎక్కువ. ఈ విధంగా మనం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్యలను మనం సెలెక్టివిటీతో సహా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీంతో ఆల్కేన్ల టాపిక్ అయిపోయింది. మిగిలింది తర్వాత చూద్దాం.